సార్ ఇంత మంచి ప్రాపర్టీ మీరు సేల్ చేసేందుకు రీజన్ కూడా చెప్పండి సార్. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ యాక్చువల్గా. సో నియర్ బై విల్లాకి అప్గ్రేడ్ అవుతున్నాను. ఓకే, అంటే ఈ హౌస్ అమ్మడానికి ఇదే రీజన్. రీజన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి మేడ్చల్ హైవేకి జస్ట్ 900 మీటర్ డిస్టెన్స్లోనే రీసేల్ హౌస్ అనేది తీసుకురావడం జరిగిందండి. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అండి. దట్టు ఏంటంటే అండి, మనకి ఈస్ట్ అండ్ మనకి సౌత్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన హౌసెస్ కానీ, ప్లాట్స్ కానీ, ఇండిపెండెంట్ విల్లాస్ కానీ ఇవన్నీ కూడా ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా మీకు లొకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా. అలాగే ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకునే ముందు ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం అండి. మనకి ఏదైతే మేడ్చల్ హైవే ఉందో జస్ట్ మనకి 900 మీటర్స్ అని చెప్పుకున్నాం కదండి. జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి నేషనల్ మార్ట్ ఉంటుంది. 2 నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్తో పాటు నంబర్ ఆఫ్ ది స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా మనకి సరౌండింగ్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. అలాగే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 నుంచి చూసుకున్నట్టయితే కేవలం 7 కిలోమీటర్స్ డ్రైవే ఉంటుంది. అలాగే ఏదైతే ఇప్పుడు మనం హౌస్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. సౌత్ అండ్ ఈస్ట్ కార్నర్ అని కూడా చెప్పుకున్నాం కదండి. ఒకసారి రోడ్ కూడా చూసుకుందాము. 30 ఫీట్ అండి. అలాగే మనకి సౌత్ సైడ్ ఉన్నటువంటి రోడ్ కూడా చూసుకున్నట్టయితే 30 ఫీట్ రావడం జరిగింది. అలాగే ఒకసారి మనం డైమెన్షన్ కూడా చూసుకుందామండి. ఈస్ట్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ ఉంటుంది, సౌత్ సైడ్ వచ్చేసి 55 ఉంటుంది. ఓవరాల్గా 183 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తారండి. 10 years ఓల్డ్ హౌస్ అయినా కూడా మనకి కన్స్ట్రక్షన్లో ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. అలాగే సరౌండింగ్లో కూడా చూసుకోవచ్చు అండి. నంబర్ ఆఫ్ ది హౌసెస్ ఉన్నాయి. అలాంటి ఇక్కడ చూసుకున్నట్టయితే 15 to 20 మీటర్స్లోనే మనకి పార్క్ ఏరియా కూడా రావడం జరిగింది. మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి చూసుకున్నా కూడా ఈ హౌస్ వచ్చేసి మనకి 6th హౌస్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసండి హరిహర టౌన్షిప్లో ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. చూసుకోవచ్చండి, మనకి మంచిగా పార్కింగ్ స్పేస్ అయితే కూడా చాలా రావడం జరిగింది. ఒక ఎస్యూవీ పార్క్ చేసుకున్నా కూడా ఇంకో హ్యాచ్ బ్యాక్ కానీ సెడాన్ కార్ కూడా ఈజీగా పార్కింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు. అలాగండి ప్లాంటేషన్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్న వారు చూసుకోవచ్చు అండి. మంచి ప్లాంటేషన్ చేసుకునేది కూడా మనకి మంచి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మెయిన్ గేట్ కూడా చూసుకున్నట్టయితే యాజ్ పర్ వాస్తు ప్రకారంగా మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. అలాగే ఈశాన్యంలో చూసుకున్నట్టయితే సంపు, ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. ఉత్తర వైపు చూసుకున్నట్టయితే అండి మనకి ఏదైతే ఇప్పుడు మనకి గల్లీ అనిపిస్తుందో ఇది మనకి 3.5 feet వరకు ఉంటుంది. అలాగే మనకి ఇంటి చుట్టూ కూడా తిరిగేందుకు మనకి స్పేస్ అయితే ఉందండి. మనకి వెస్ట్ సైడ్ చూసుకున్నా కూడా మనకి 3.5 feet వరకు మనకి గ్యాప్ అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ దక్షిణాగ్నేయ వైపు చూసుకున్నట్టయితే మనకి స్టెప్స్ కూడా రావడం జరిగింది. ఒకసారి ఓవరాల్గా ఎలివేషన్ వరకు కూడా లోపటి నుంచి కూడా చూసుకుందామండి. మనకి ఇన్ కేస్ మీరు కావాలనుకున్నా కూడా మీరు పైన కూడా మనకి పర్మిషన్ ఉందండి. కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. హౌస్ వచ్చేసి 10 years ఓల్డ్ అయినప్పటికీ మంచిగా మెయింటైన్ అయితే చేయడం జరిగింది. ఓవరాల్ వచ్చేసి ఈ ప్లాట్ వచ్చేసి 1650 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి. అలాగే మనకి హౌస్ వచ్చేసి 1200 స్క్వేర్ ఫీట్లోనైతే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే మనకి స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే మనకి వాష్రూమ్ కూడా రావడం జరిగింది. అది వచ్చేసి గెస్ట్ వాష్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. కింద మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా మనకి సపరేట్గా ప్లగ్ పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి సింహోద్వార నుంచి లోపలికి వచ్చామండి. చూసుకోవచ్చు మనకి డోర్ వచ్చేసి మొత్తం కూడా టేక్వుడ్తో చేయడం జరిగింది. అలాగే ఒకసారి హాల్ కూడా చూసుకుందాం. మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. కింద మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి టైల్స్ అయితే వేశారండి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఓవరాల్ 5 seater సోఫా సెట్ వేసుకున్నా కూడా మనకి ఈ విధంగా వాకింగ్ స్పేస్ అయితే ఉంది. యాజ్ పర్ వాస్తు ప్రకారం చూసుకున్నా ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో మనకు ఒక డోర్ వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి ఉత్తర వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది. అలాగే ఒకసారి ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకున్నాము. అలాగే ఒకసారి సీలింగ్, అలాగండి ఏదైతే ఇప్పుడు మనకు ఉత్తర ఈశాన్యంలో మనకి డోర్ వచ్చిందో దాని పక్కకే మనకి విండో అన్నది కూడా రావడం జరిగింది. అలాగే ఒకసారి ఓవరాల్గా టీవీ యూనిట్ కూడా చూసుకుందాము. ఏదైతే ఇప్పుడు మనం హౌస్ చూస్తున్నామో ఇది వచ్చేసి 10 years ఓల్డ్ అయినప్పటికీ మనకి చూసుకున్నట్టయితే మంచిగా మెయింటైన్ చేస్తారండి. ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్లో అయితే ప్రాబ్లం లేదు. మనం చూసుకున్నట్టయితే అవుట్ సైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి 9 inches వాల్స్ రావడం జరిగింది. దట్టు రెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇప్పుడు మనం ఒకసారి డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాము. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాకు హాల్కి మధ్యలో పార్టీషన్ అయితే రావడం జరిగింది. టోటల్ కూడా అండి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి. అలాగే ఇప్పుడు మనం ఒకసారి డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాం. కంఫర్టబుల్గా 4 seater డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా మనకి ఈ విధంగా వాకింగ్ స్పేస్ అయితే ఉంది. అలాగే ఇందులో ఉన్నటువంటి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇటువైపు క్రాకరీ యూనిట్, ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకున్నాక అండి మనకి పక్కకు చూసుకున్నట్టయితే హ్యాండ్ వాష్ గురించి అయితే మనకి వాష్ బేసిన్ అయితే రావడం జరిగింది.
ఇక్కడ దక్షిణ వైపు మనకి వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఇక్కడ ఒక డోర్ వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది. ఏదైతే ఇప్పుడు మనం దక్షిణ వైపు గల్లీ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి 2.5 feet ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ కిచెన్ కూడా చూసుకున్నాము. కంఫర్టబుల్గా అయితే ఒక 2 to 3 members అయితే హ్యాపీగా వర్క్ చేసుకునేందుకు మంచి స్పేషియస్గా అయితే ఉంది. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి బ్లాక్ గ్రానైట్ తోట రావడం జరిగింది. పూజా గదికును కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో వాస్తు ప్రకారంగా అటాచ్ ఉండొద్దు కాబట్టి ఆ స్పేస్ అన్నది కూడా విడవడం జరిగింది. తూర్పు ఆగ్నేయ వైపు చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఇటువైపు ఈ కబోర్డ్స్ ఇదంతా వర్క్ అంతా కూడా చూసుకోవచ్చు. ఇటువైపు మనకి సర్వింగ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఓవరాల్ కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ పూజ గది కూడా చూసుకోవచ్చు. పూజ గది కూడా మంచి స్పేషియస్గా వచ్చింది. కంఫర్టబుల్గా లోపల 2 కూర్చొని పూజ చేసుకునేంత వీలుగా ఉందండి. అలాగే వెంటిలేషన్ పరంగా విండో. పూజ గది ముందు కూడా మనకి స్పేస్ ఉంది కాబట్టి పండగలప్పుడు కూడా మంచిగా అందరూ కూడా కూర్చొని పూజ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్ హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా అండ్ పూజ గది కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు, ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా ఉంది. 5x6 మంచం వేసుకున్నా కూడా మనకి ఈ విధంగా వాకింగ్ స్పేస్ అయితే ఉంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే దక్షిణ నైరుతి వైపు వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇటువైపు చూసుకున్నట్టయితే మొత్తం కూడా వార్డ్రోబ్స్ అయితే చేయడం జరిగిందండి. ఈ వార్డ్రోబ్స్ కూడా అంతా చూసుకోవచ్చు. మనకి సాఫ్ట్గా మనకి క్లోజింగ్స్ అండ్ ఓపెనింగ్ కూడా రావడం జరిగింది. స్లైడర్ డోర్స్ అండి ఇవన్నీ కూడా. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ పడమర నైరుతి వైపు వెంటిలేషన్ పరంగా విండో, ఇక్కడ చిన్న మనకి స్టడీ ఏరియాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు మనకి కామన్ వాష్రూమ్ వచ్చిందండి. అది కూడా ఒకసారి చూసుకుందాం పదండి. అలాగే ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్ ఉంటుంది. పైన చూసుకున్నట్టయితే లో రూఫ్, అలాగే ఇటువైపు కూడా మనకి లో రూఫ్ రావడం జరిగింది. స్టోరేజ్ గురించి కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకోవచ్చు అండి. ఇందులో కూడా మనకి 5x6 మంచం వేసుకున్న కూడా మనకి మంచి వాకింగ్ స్పేస్ అయితే ఉంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇటువైపు ఈ వార్డ్రోబ్స్ కానీ ఇదంతా కూడా చూసుకుందామండి. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ క్రాస్ వెంటిలేషన్ రావడం జరిగింది. ఉత్తర వాయువ్యంలో అలాగే మనకి పడమర వాయువ్యంలో కూడా క్రాస్ వెంటిలేషన్ రావడం జరిగింది. ఒకసారి ఓవరాల్గా మనం ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో మనకి చూసుకున్నట్టయితే అండి హౌస్లో వచ్చేసేసి ఒక ఏసీ యూనిట్, అలాగే మనకి టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఈ 3 మాత్రమే తీసుకెళ్తారండి. మిగతా ఏవైతే ఫర్నిచర్ మనం చూస్తున్నామో అంటే కార్డ్స్ కానీ డైనింగ్ టేబుల్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే హౌస్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క మిగతా వివరాలని కూడా ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. అలాగే ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా చూసుకున్నా కూడా మనకి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 38,000 to 40,000 వరకు మనకి ల్యాండ్ వాల్యూ కూడా నడుస్తుందండి. మీరు వచ్చినప్పుడు కూడా ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ప్రాపర్టీ చూసామో సార్ వచ్చేసి ఓనర్ అండి. సార్ పేరు వచ్చేసి మహేష్. సార్ నంబర్ వచ్చేసి మీకు కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ కావాలన్నా కూడా అండి లొకేషన్కి మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనకి నేషనల్ మార్ట్ ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? నేషనల్ మార్ట్ ఇక్కడ నుంచి 1 kilometer. అదే మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కాలేజెస్ కానీ అన్ని విత్ ఇన్ 2 kilometers లోపలనే ఉన్నాయి. ప్లస్ ఇది నేషనల్ హైవే NH44 900 meters అంటే మేడ్చల్ హైవే 900 meters. సార్ మనకి ఏషియన్ సినిమాస్ కూడా దగ్గరనే ఉంది. వచ్చేటప్పుడు కూడా 2 kilometers దూరంలోనే ఉంటుందండి. దాని ఎదురుగానే హాస్పిటల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని ఇంకా మళ్ళీ మల్టీనేషనల్ హాస్పిటల్స్ అన్ని, స్కూల్స్, కాలేజెస్ కూడా ఇక నంబర్ ఆఫ్ కాలేజెస్ 2 kilometers దూరంలోనే ఉంటుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సార్. మనకి గ్రాసరీ స్టోర్స్, నేషనల్ మార్ట్ ప్లస్ మనకి బస్ స్టాండ్ దగ్గర ప్లస్ స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా దగ్గర. సార్, ఇంత మంచి ప్రాపర్టీ మీరు సేల్ చేసేందుకు రీజన్ కూడా చెప్పండి సార్. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ యాక్చువల్ గా. సో నియర్ బై విల్లాకి అప్గ్రేడ్ అవుతున్నాను. ఓకే, అంటే ఈ హౌస్ అమ్మడానికి ఇదే రీజన్. సార్, ఇంకోటి మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు చెప్పండి సార్. ప్రైస్ 88 lakhs చెప్తున్నా, అది నెగోషియేట్ చేస్తున్నాను. 88 lakhs నెగోషియబుల్. ఏమైనా లోన్ ఉందా సార్? లోన్ ఉంది, HDFC లోన్ ఉంది, 42 lakhs ఉంది. మీరు 80 to 85% వరకు మీకు ఎలిజిబిలిటీని బట్టి వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు 88 చెప్తున్నారు కదా, మనకి నెగోషియేషన్ ఉంటుందా? ఉంది, నెగోషియేషన్ మీ పేమెంట్ మోడ్ ని బట్టి నెగోషియేషన్ చేస్తారు. ఎవరైనా కొనాలనుకున్న కస్టమర్కి ఎంత పర్సెంటేజ్ వరకు లోన్ రావచ్చు సార్? 80 to 85% లోన్ వస్తుంది. 80 to 85 ఈజీగా వచ్చేస్తుంది. మనకి పర్మిషన్స్ ఉన్నాయా సార్? G+2 పెంట్ హౌస్ మీరు రెన్యువల్ చేసుకోవాలి. ఓకే, రెన్యువల్కి వస్తుంది. ఇది ఇప్పుడు మనకి ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది సార్? ఇది GHMC ఫస్ట్ నుంచి GHMCలోకి వెళ్ళిపోయింది. డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్, మంజీరా వాటర్ వస్తుంది, ప్లస్ కమ్యూనిటీ బోర్ ఉంది, ప్లస్ మన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు వచ్చే ముందు మాత్రం సార్కి అయితే ఒకసారి కాల్ చేయండి.
మీరు బిఫోర్ ఇంటిమేట్ చేసినట్టయితే కనుక సార్ దగ్గరుండి కూడా మీకు హౌస్ అన్నది కూడా చూపించడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్కి అయితే కాల్ చేసుకోవచ్చు ఎనీ టైంలో కూడా. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.